కుల వ్యవస్థలో భాగంగా బానిసత్వంలో మగ్గిపోతున్న కార్మికులకే తన అవార్డు చెందుతుందన్నారు మ్యాగ్సెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్. చేతులతో మలమూత్రాలను ఎత్తే వ్యవస్థ దేశంలో ఎక్కడా ఉండకూడదన్నారు ఆయన. ఈ వ్యవస్థపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తన పోరాటం కొనసాగిస్తానంటున్న విల్సన్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. హుందాతనమైన జీవితం పొందడం జన్మ హక్కు అంటూ పోరాడిన బెజవాడ విల్సన్ కు రామన్ మెగసెసే అవార్డు దక్కింది. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు మెగసెసే అవార్డు గ్రహీతన బెజవాడ విల్సన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అవార్డు రావడం, మీరు చేసినటువంటి కృషికి గుర్తింపు దొరకడంపై, మీకు వచ్చిన అవార్డుపై ముందుగా ఎన్టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు. మీరు అవార్డు ప్రకటన వచ్చినప్పుడు ఏ విధంగా ఫీల్ అయ్యారు? మీకు సరైనటువంటి గుర్తింపు వచ్చిందని మీరు భావిస్తున్నారు? సార్, అవార్డు అనేది నేను ఎప్పుడు ఎదురు చూడలేదు. అవార్డు వచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళకి చెప్పాను, ఇది అవార్డు నాకు అవసరం లేదని నేను తిరస్కరించాను. కానీ వాళ్ళు చెప్పారు, ఇది మేము ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేసేసాము, ఇప్పుడు మీరు తిరస్కరిస్తే బాగుండదు, మీరు అంగీకరించాలని చెప్పడం జరిగింది. ఒకటేమనంటే, నేను కూడా ఇది నాకేదో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వచ్చిన అవార్డుగా భావించడం లేదు. ఎందుకనంటే దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుండి, ఒక 5,000 సంవత్సరాల నుండి బానిసత్వానికి చిహ్నంగా కుల వ్యవస్థలో భాగంగా నెత్తి మీద తట్టలతో మానవ మలనాన్ని తీసుకొని వెళుతూ దీన్ని నాకు వద్దు అని సాహసవంతంగా వాటిని విసిరేసినటువంటి అనేక మంది మహిళలు ఈ దేశంలో ఉన్నారు. ఈ అవార్డు, ఈ గౌరవము వాళ్ళకే దక్కుతుంది. మీకు ఈ వ్యవస్థలోకి, ఈ కర్మచారికి సంబంధించినటువంటి వారి సఫాయి వాళ్ళందరికీ కూడా ఒక హుందాతనమైన జీవితం కావాలన్న జన్మ హక్కు పూర్తి స్థాయిలో పోరాటం కొనసాగిస్తున్న సందర్భంలో మీ టార్గెట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఆ విధంగా మీరు రీచ్ అయ్యే దిశగా మీ పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు? మేము చాలా క్లియర్గా ఉన్నాము. దేశంలో ఎక్కడైనా కూడా ఈ పద్ధతి ఉండకూడదు, చేతులతో మలమూత్రాలు ఎత్తేది. ప్రత్యేకంగా ఈ రోజున ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, బీహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో చాలా ఎక్కువగా ఉన్నాయి మరుగుదొడ్లు. మిగతా చోట్ల కొంచెం తక్కువ సంఖ్యలో ఉన్నాయి. దాంతోపాటు సెప్టిక్ ట్యాంకులు, సివర్ లైన్ క్లీనింగ్ అది కూడా ఉన్నది. దాంతోపాటు రైల్వే ట్రాక్ క్లీనింగ్ కూడా ఇంకొకటి ఉన్నది. సో ఇవి అన్నిటినీ కూడా ఒక కార్యక్రమంగా ప్రకటించి ప్రభుత్వము నిర్మూలించాలనేది మా పద్ధతి, మా ధ్యేయం. కోలార్లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా మీకు అవినావ సంబంధాలను చదువుకున్నారు. హైదరాబాద్లో అంబేద్కర్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ. ఈ వ్యవస్థని నిర్మూలించాలన్నటువంటి అంశం తీసుకోవడానికి మీకు ఎలాంటి అవమానాలు ఎదురాయి? ఎందుకని మీరు పర్టికులర్గా ఈ వ్యవస్థని నిర్మూలించాలని చెప్పి కంకణం కట్టుకున్నారు? సో ఒకటేమనంటే, బాల్యం నుండి అంటరానితనము, దాని మూలాలు, దాని యొక్క అవమానాలు ఎలా ఉంటాయో నేను కూడా స్వీయంగా అనుభవించేటప్పుడు ఎప్పుడు కూడా నేను వీటికి వ్యతిరేకంగా పోరాడాలి అని అనుకోలేదు. కానీ ఆ అవమానాన్ని అంగీకరించడానికి నాలో ఎందుకో మనసు ఒప్పుకోలేదండి. మొదటి నుండి ఎవరైనా నేను అన్టచబుల్ అని చెప్తే నేను కాదు, నేను కూడా నీలాగే అని చెప్పేదానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తానే ఉన్నాను. మొత్తం ఈ ఉద్యమం కూడా అలాగే ఒక రూపంలో వచ్చింది. అంతేగాని ఇది ఒక సిస్టమేటిక్గా ఇది ఇలా చేయాలి, ఇంతవరకే చేయాలి, అట్లా నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ బాధ్యతను మీరు ఎత్తుకున్న తర్వాత మీ కుటుంబం నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అందలేదని తెలుస్తుంది. మరి మీరు ఏ విధంగా ఓవర్కమ్ అయి ఈ వ్యవస్థను ఈరోజు ఇంత పటిష్టంగా దేశవ్యాప్తంగా మీరు పూర్తి స్థాయిలో పునాదులతో పాటు బిల్డింగులు ఎత్తే వరకు కూడా ఈరోజు వ్యవస్థను నిర్మూలించడంలో దాదాపుగా సగం వరకు చేరుకున్నటువంటి పరిస్థితులు, ఏ విధంగా మీకు సహాయ సహకారాలు మీ కుటుంబం నుంచి కానీ మీకు ప్రోత్సాహం అందించే వాళ్ళ నుంచి కానీ వచ్చాయి? సో ఒకటేమనంటే, కుటుంబము నాకు ఈ పనికి సహాయము చేయలేదు, కానీ నాకు వ్యక్తిగతంగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సహాయం చేస్తానే ఉన్నారు. అంటే నేను చేసే పనిని ఓకే నీకు ఇష్టమైతే నువ్వు చేసుకొని చెప్తూనే ఉన్నారు. సమాజంలో ఏమనంటే, కులం అనేది ఒక దారుణమైన విషయం, ఒక పెద్ద కళంకం మానవ సమాజానికి. దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు, అంబేద్కర్ కానీ చాలా మంది, వాళ్ళందరూ ఇచ్చిన స్ఫూర్తి సమాజంలో ఇంకా మిగిలే ఉంది. అన్ని చోట్ల అది కనపడుతూనే ఉంది. వ్యవస్థని ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా. మీకు ప్రతి ఒక్క రాష్ట్రంలో, జిల్లాల్లో కొన్ని 500 దాదాపు జిల్లాల్లో మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కర్మచారి ఆందోళన వ్యవస్థ కారణంగా మీరు ఎటువంటి కార్యక్రమాలు ఇప్పటిదాకా చేయగలిగారు? ఇంకా మీ భవిష్యత్తులో ఏం చేయాలని మీ అభిప్రాయం? దేశంలో ఇటువంటి పద్ధతి లేదు అన్నారు ప్రభుత్వం ఎంత గొప్పదంటే, వాళ్ళు ఎంత సత్యాన్నైనా కూడా అసత్యంగా చిత్రించడానికి వాళ్ళకున్నటువంటి సమస్త శక్తియుక్తుల్ని వాళ్ళు వండుతున్నారు. దానికి వ్యతిరేకంగా మేము దాదాపు కార్యకర్తలు, మాకు ఒక 6,000 మంది కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరూ నిరంతరం శ్రమించి ప్రభుత్వం సృష్టించినటువంటి ఒక అసత్యాన్ని
వాళ్ళు చాలా పకడ్బందీగా సుప్రీంకోర్టులో ప్రూవ్ చేశారండి. తెలంగాణలో కూడా ఏమైనా పర్టికులర్ గా ఏరియాస్ 10 డిస్ట్రిక్ట్స్ లో మీకు తెలిసినవి ఉన్నాయి? హైదరాబాద్ లో కూడా ఉంది సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేది. చాలా మంది అందులో దిగి గుంతల్లో, మురుగు గుంతల్లో, కాలువల్లో, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో దిగి చనిపోతున్నారు. ప్రభుత్వం చనిపోయిన వ్యక్తులు వాళ్ళ యొక్క ప్రాణం గురించిన ఒక్క చిన్న విలువ కూడా ఇవ్వనంత స్థితిలో ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వ్యవస్థను నిర్మూలించే దిశగా సహాయ సహకారాలు ఉన్నాయంటారా, లేవంటారా? మీరు ఎటువంటి రిక్వెస్ట్ వాళ్ళు ముందుంచుతున్నారు? చాలా వరకు మనం చెప్పినప్పుడు వాళ్ళు విన్నట్టే కనిపిస్తుంది, కానీ ఆచరణలో అయితే అది కనపడడం లేదు. వాళ్ళకి స్వచ్ఛ భారత్ అని స్కీమ్ వచ్చినది. ఆ స్కీమ్ లో ఇప్పుడు 12 కోట్ల టాయిలెట్లు నిర్మిస్తున్నారు. 12 కోట్ల టాయిలెట్లు నిర్మిస్తే 12 కోట్ల సెప్టిక్ ట్యాంకులు కూడా వస్తాయి. మరి వాటన్నిటిని ఎవరు శుభ్రం చేస్తారు? ఎట్లా శుభ్రం చేస్తారు? ఇన్నిటిని శుభ్రం చేయడంలో అనేక మంది మరలా మరణించే ఒక స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు యూపీ ఎన్నికలు రాబోతున్నాయి, దాని దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే ఎక్కువగా దళితుల కమ్యూనిటీ ఉన్నటువంటి రాష్ట్రం, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దళితుల విషయంపైన దాడులను కానీ వారిని మీరు ఏ విధంగా చూసుకుంటారు? ఆ వైపుగా కూడా మీ ఉద్యమం ఉండే అవకాశంలో ఏముంటారు? రాజకీయంగా మేము డైరెక్ట్ గా పాలిటిక్స్ లో అయితే లేం, గాని సఫాయి కర్మచారి ఆందోళన ఈ ఉద్యమం అంతా రాజకీయ పరమైన ఉద్యమమే. ఎందుకంటే వీఆర్ డిమాండింగ్ ఫర్ అవర్ పొలిటికల్ రైట్. దిస్ డిమాండింగ్ ద లిబరేషన్ ఇస్ ద పొలిటికల్ రైట్, ఇట్ ఈస్ నాట్ ద సోషల్ రైట్. అండ్ ఇది సామాజిక ఉద్యమం ఏం కాదు, ఇది ప్రజాస్వామ్యయుతమైన ఒక ఉద్యమం. ఇది ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి అనేకమైన తీసేసే దానికోసము, ఏమేమి పొరపాట్లు చిక్కులు ఉన్నాయో తొలగించడం కోసమే ఉద్యమం. ఈ అవార్డు తీసుకునేందుకు మీరు వెళ్తారా? మీరు ఇంకా బాధ్యత పెరిగిందని మీరు భావిస్తున్నారా? రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ఉద్యమం దిశగా మీరు వెళ్ళే అవకాశం? మేము ఆలోచన చేస్తున్నాము. అవార్డు తీసుకునే దానికి నారాయణమ్మ అండ్ మిగతా సఫాయి కర్మచారులతో కలిసి నేను కూడా పోవచ్చు. దాంతో పాటు అవార్డు వలన బాధ్యత, ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ కొంచెం వరకు పెరిగినాయి. కాబట్టి మేము కూడా ఇంకా ఎక్కువగా ప్రజల మధ్య ఉంటూ పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని కూడా మేము చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాము. ప్రజాస్వామ్యమైనటువంటి ఉద్యమానికి దేశంలోని ప్రజలందరూ సహకరించాలి. ఈ ఉద్యమం చివరి వ్యక్తి వరకు, ఈ కర్మచారులు ఉన్న వ్యవస్థను అరికట్టే వరకు తాను విజయం సాధించానని భావించను. మెగసెసే అవార్డు తీసుకునే విషయంలో అందరితో కలిసి ఈ ఉద్యమానికి సహకరించి కర్మచారి వ్యవస్థను నిర్మూలించే వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకుని మెగసెసే అవార్డుకు వెళ్లే విషయంలో ఆలోచిస్తానని చెప్పి బెజవాడ విల్సన్ అంటున్నారు. కెమెరామెన్ అరుణ్తో సురేష్, ఎన్టీవీ, న్యూ ఢిల్లీ.